أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الذي أحسن كل شيء خلقه وبدأ خلق الإنسان من طين ثم جعل نسله من سلالة من ماء مهين ثم سواه نفخ فيه من روحه وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 32వ అధ్యాయం 9వ వాక్యం యొక్క అరబీ మూలంను వినిపించడం జరిగింది. మహాశైలారా, ఈ వాక్యాలలో సృష్టికర్త అల్లా మనిషి యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా చేశాడు, మరి ఆ మనిషికి ఇచ్చినటువంటి సౌకర్యాలు ఏమిటి, ఈ విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అల్లజీ అహసన కుల్ల షయ్యిన్ ఖలకహు, ఆయన ఏ వస్తువును చేసినా అత్యంత చక్కగా చేశాడు. చూడండి మహాశిలారా, దైవం యొక్క సృష్టిని మనం ఒకసారి గమనించినట్లయితే ఎంత అందమైనటువంటి సృష్టి. ఈ సృష్టిలో ఎప్పుడైనా మనము ఏదైనా అస్తవ్యస్తం కానీ, మరి సరిగ్గా లేకపోవడం కానీ ఇత్యాది విషయాలు ఎప్పుడైనా మనం గమనిస్తామా? ఎంతో చక్కగా దేవుని సృష్టి మనకు కనబడుతూ ఉంటుంది. సుమ్మర్జ ఎల్ బసర కర్రతైన యంకలబు ఇలైకల్ బసర్ అంటాడు ఒక సందర్భంలో. అంటే దైవ సృష్టిలో మీకు ఏదైనా క్రమరాహిత్యాన్ని మీరు ఏమైనా గమనిస్తున్నారా? ఒక్కసారి మీరు చూడండి, మీ చూపులు అలసిపోయి వెనక్కి వస్తాయి, కానీ దైవం సృష్టిలో మీరు ఏ విధమైనటువంటి క్రమరాహిత్యాన్ని చూడలేరు అంటాడు. మహాశిలారు, ఈ విధంగా అందమైనటువంటి ప్రకృతి ఇంత క్రమబద్ధంగా, ఇంత నియమబద్ధంగా మరి నడవడము, ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే దైవ సృష్టి ఎంత చక్కగా ఉన్నది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. అస్తవ్యస్తంగా కానీ, లేకపోతే అటు ఇటుగా కానీ ఏ విధంగా కూడా మనము క్రమరాహిత్యాన్ని గమనించము. ఇక మనిషి సృష్టిని తీసుకునే మహాశిలారా, ఎంత అందమైనటువంటి సృష్టి మనిషి, ఒకసారి గమనించండి. దైవం చెప్తున్నాడు, మరి నేను మనిషిని అత్యంత అందమైనటువంటి రూపంలో తీర్చిదిద్దాను అంటున్నాడు. ఒకసారి మనము మనిషి సృష్టిని ఒకసారి గమనించినట్లయితే, మరి ఈ మనిషి ఈ విధంగా కాకుండా మరొక విధంగా ఉన్నట్లయితే ఎంత అసహ్యంగా ఉండేవాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు 2 చేతుల స్థానంలో 1 చెయ్యి, లేకపోతే 2 కాళ్ళ స్థానంలో 3 కాళ్ళు, ఈ విధంగా మనము చూసినట్లయితే ఎంత అసహ్యంగా కనబడుతుంది. కాబట్టి దైవము ఏ విషయాన్ని సృష్టించినా, అది మనిషి కానివ్వండి, లేకపోతే ప్రకృతి కానివ్వండి, అత్యంత చక్కగా చేశాడు, ఎంతో అందంగా చేశాడు దైవ సృష్టి. అదే విషయాన్ని ఇక్కడ దైవము జ్ఞాపకం చేస్తున్నాడు. అల్లజీ అహసన కుల్ల షయ్యిన్ ఖలకహు, ఆయన ఏ విషయాన్ని చేసినా కూడా ఎంతో అందంగా చేశాడు. ఏ మాత్రం కూడా పేరు పెట్టడానికి వీలు లేని విధంగా దైవము అందమైనటువంటి సృష్టిని సృష్టించాడు. మనం ఏదైనా ఒక వస్తువును సృష్టించామనుకోండి, అందులో అనేక లోపాలు కనబడుతుంటాయి, కానీ ఏ మాత్రం కూడా లోపం లేనటువంటి సృష్టి ఏదైనా ఉన్నది అంటే మహాశైలారా, అది దైవ సృష్టి, మరి మనిషి కూడా. మరి ఇంకా చెప్తున్నాడు, నేను మానవ సృష్టి ప్రారంభాన్ని మట్టితో చేశాను అంటున్నాడు. అంటే మనందరి తండ్రి మొట్టమొదటి మానవులు ఆదం అలైహిస్సలాం వారు
ఆయన ఆయనను దైవము మరి మట్టితోటి సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మానవ సృష్టి ప్రారంభాన్ని మట్టితో చేసిన తర్వాత తుచ్చమైనటువంటి ద్రవ పదార్థం ద్వారా ఆయన మానవ సృష్టిని కొనసాగించాడు. మహాశైలారా, చూడండి, ఒక్కసారి మనము మనిషి పుట్టుకకు కారణమైనటువంటి ఆ విధానాన్ని, పద్ధతిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మహాశైలారా, అత్యంత తుచ్చమైనటువంటి ద్రవ పదార్థంతో మనిషిని సృష్టించడం జరిగింది. అంటే మనిషి పుట్టుక యొక్క రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అతని పుట్టుకను దైవం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనిషి దైవానికి సాటి కల్పించుకుంటున్నాడు. నేను దేవుడు అంటున్నాడు, నేను దైవం అంటున్నాడు, నేను అది చేస్తానంటున్నాడు, నేను ఇది చేస్తానని, నాకు సకల అధికారాలు ఉన్నాయని ఈ రోజున మనిషి విర్రవీగుతున్నాడు. మహాశైలారా, బహిరంగ శత్రువైపోయాడు దైవానికి. మరి ఇతను ఏ విధంగా పుట్టాడో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. దైవం తెలియజేస్తున్నాడు, అత్యంత తుచ్చమైనటువంటి అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా మనిషిని పుట్టించనంటున్నాడు. చూడండి, మనిషి శరీరంలో చాలా మరి ఖరీదైనటువంటి ద్రవాలు ఉన్నాయి. రక్తం 600 పెడితే కానీ లీటర్ రక్తం రాదు. మరి తెల్ల రక్త కణాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే తెల్ల రక్త కణాలు ఎక్కించాలి, అది ఎంతో ఖరీదైనది. ఈ విధంగా మనిషి శరీరంలో చాలా ఖరీదైనటువంటి ద్రవాలు ఉన్నాయి. కానీ దైవము వాటి ద్వారా మనిషిని పుట్టించలేదు. అత్యంత అసహ్యకరమైనటువంటి నీటి బిందువు ద్వారా, అది దుస్తుల మీద పడితే మరి మనిషి దాన్ని శుభ్రంగా కడుక్కునే వరకు అతనికి స్థిమితం ఉండదు. ఇంత అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా మనిషిని ఎందుకు పుట్టించాడు అంటే, ఓ మనిషి, నీ పుట్టుక యొక్క మర్మాన్ని గురించి నీవు తెలుసుకొని నిన్ను పుట్టించినటువంటి ఆ దైవాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో అన్న సత్యాన్ని మనిషి గ్రహించడం కోసమే అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా మనిషిని సృష్టించాడు. మనిషి యొక్క స్థాయి ఏమిటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ ఇంతటి మనిషి ఈ రోజున దైవానికి సాటిగా నిలబడుతున్నాడు. నేను దైవం అంటున్నాడు, నేను సకలం కూడా చేస్తున్నాను, ఈ సృష్టి నాది అని ఈ రకమైనటువంటి దావాలు ఈ రోజున మనిషి చేస్తున్నాడు. కానీ అతని పుట్టుక ఎలాంటిది? అత్యంత అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా మరి పుట్టింపబడినటువంటి జీవి మనిషి. మహాశైలారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, ఆ తర్వాత అతను నేను నఖశిఖ పర్యంతం తీర్చిదిద్దాను. అతను ఏ విధంగా ఉండాలి, అతని యొక్క మెదడు ఏ విధంగా ఉండాలి, అతని మనసు ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దైవము మరి అత్యంత చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత అతనిలో తన ఆత్మను ఊదాడు. ఇక్కడ ఆత్మను ఊదడం అంటే మహాశైలారా, మనం అందరం కూడా దైవం చేత పుట్టించబడ్డ వాళ్ళం. కాబట్టి ఆయన మనకు ప్రాణం పోస్తేనే మనము మాతృగర్భంలో మరి ప్రాణాన్ని పోసుకున్నాం. కాబట్టి మనలో ఉండే ఆ ప్రాణము దైవం ఇచ్చినటువంటిది. మరి అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మరి తన ప్రాణాన్ని మనలో ఊదాడు అంటే మనకు ఆయన ప్రాణాన్ని పోసాడు అని అర్థం. ఈ విషయాన్ని చాలామంది ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం కూడా దైవాలమే అన్న ఆలోచనతో మరి మార్గాన్ని తప్పిపోవడం మనం చూస్తూనే ఉంటాం. లేదండి, దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆయన కూడా దేవుడే. ఈ విధంగా మహాశైలారా, దైవారాధనలో విపరీతమైనటువంటి పోకడలు ఎంత మాత్రం కూడా పోకూడదు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, మరి వమా కదరుల్లాహి హక్క కదరిహి, మీరు దైవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. కాబట్టి ఈ విధంగా మానవ బలహీనతలు దైవానికి అంత మాత్రం కూడా ఆపాదించకండి అంటున్నాడు. మరి దైవము మనలో తన ఆత్మను ఊదాడు అంటే ఆయన మనందరికీ ప్రాణాన్ని పోసాడు అని అర్థం. అంతే తప్పించి మనలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి మనమందరం దైవాలమే, మనమందరం కూడా దేవుళ్ళమే అని ఎవరైనా భావించారు అంటే వారు దైవ గ్రంథాన్ని కానివ్వండి, దైవం యొక్క తత్వాన్ని కానివ్వండి సరిగ్గా అర్థం చేసుకోలేదనే మనం భావించాలి. ఇంకా దైవం చెప్తున్నాడు, సుమ్మ సవ్వాహు నఫఖ ఫీహి మిర్ రూహి వజఅల లకుము సమ్అ వల్ అబ్సార వల్ అఫఇద. ఆ తర్వాత నేను అతనికి చెవులనిచ్చాను, కళ్ళనిచ్చాను,
ఆలోచించడానికి హృదయాన్ని ఇచ్చాను, అయినా మీరు కృతజ్ఞతలు తెలపడము చాలా తక్కువ అంటున్నాడు. చూడండి ఎన్ని సౌకర్యాలు, ఎన్ని అనుగ్రహాలు దైవం కురిపిస్తున్నాడో చూడండి. మరి మనకు ప్రాణం ఇచ్చిన తర్వాత చెవుల్ని ఇచ్చాడు మనము ఏదైనా వినడానికి, కళ్ళని ఇచ్చాడు మనం ఏదైనా చూడడానికి. అంతేకాదు సుమా, హృదయాన్ని ఇచ్చాడు మనము ఆలోచన చేయడానికి. ఎందుకు? ఎందుకంటే మీరు కృతజ్ఞతలు తెలపాలి అని, ఈ అనుగ్రహాలు కురిపించినటువంటి దైవానికి మీరు కృతజ్ఞతలు తెలపాలి అని. కాబట్టి మహాశైలారా, దైవం ఇచ్చినటువంటి ప్రతి అవయవానికి కూడా మనము సమాధానం చెప్పుకోవాలి. ఈ కళ్ళు ఇచ్చాడు దైవము, ఈ కళ్ళు ఇచ్చాడు, ఈ కళ్ళతోటి ఏమేమి చూస్తున్నామో దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి. మరి చెవులు ఇచ్చాడు, ఏమేమి వింటున్నామో మనము సమాధానం చెప్పుకోవాలి. నోటితో ఏమేమి మాట్లాడుతున్నామో మనము సమాధానం చెప్పుకోవాలి. చూడండి మహాశైలారా, దైవము మన శరీరంలో ఎన్ని అవయవాలు పెట్టాడో ఒకసారి చూడండి. మరి ఆ అవయవాల యొక్క ఖరీదు మనం ఎంత మాత్రం కూడా ఖరీదు పెట్టి కొనలేము. ఉదాహరణ చూడండి, కిడ్నీ పాడైపోయింది. కిడ్నీ కొనాలి అంటే సుమారు 3.5 లక్షలు పెడితే కానీ మరి కిడ్నీ దొరకదు. ఈ విధంగా ఇన్ని అపురూపమైనటువంటి అవయవాలతోటి మనిషి యొక్క నిర్మాణాన్ని చేశాడు మహాశిలారా. ఈ అపురూపమైనటువంటి అవయవాలు చెడు అలవాట్లను కలిగించుకుని మనము దీన్ని నాశనం చేసుకోకూడదు. పొగ త్రాగడము, ఈ విధంగా మద్యపానం సేవించడము ఇత్యాది చెడు అలవాట్ల వలన మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పాడైపోతున్నాయి. అంటే మనము అల్లాహ్ ముందు, దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన మీరు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి మనం. ఎందుకంటే దైవం ఇచ్చినటువంటి ప్రతి అవయవాన్ని గురించి కూడా ఆయన లెక్క అడుగుతాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను, అద్భుతమైనటువంటి శరీరాన్ని నేను నీకు ఇచ్చాను, కళ్ళని ఇచ్చాను, చెవులను ఇచ్చాను, మనసుని ఇచ్చాను, ఇంకా మంచి అవయవాలను ఇచ్చాను. వీటిని నువ్వు ఏం చేసావంటే, నేను రకరకాల చెడు అలవాట్లు చేసుకుని దీన్ని నాశనం చేసుకున్నాను, పాడు చేసుకున్నాను అంటే దైవం ఊరుకుంటాడు మహాశైలారా. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ శరీరము దైవం యొక్క అమానతు. ఆయన మనకు అప్పగించాడు కొద్దిసేపు, కొన్ని సంవత్సరాల పాటు. దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. రాబోయే పరలోకాన్ని, మరణానంతర జీవితాన్ని గురించి మరి దీన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత దైవానికి అప్పగించాలి. అలా కాకుండా రకరకాల చెడు అలవాట్లతోటి దీన్ని సూక్షింపజేసుకొని, నాశనం చేసుకుని, పాడు చేసుకుని, ఈ విధంగా మనము నాశనం అయిపోతే మహాశైలారా దైవం ఊరుకుంటాడు. ప్రతి అవయవాన్ని గురించి కూడా మనకు లెక్క అడగవలసి ఉంటుంది, లెక్క అడుగుతాడు, మనం చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత మహాశైలారా, ఈ ప్రజలు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఏమని? దేంటంటే మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళా తిరిగి పుడతామా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న ప్రశ్నిస్తారు. మరి దైవం చెప్తున్నాడు, మీరు మట్టిలో కలిసిపోయి మరి కృంగిపోయి, కుసించిపోయి, నశించిపోయినప్పటికీ కూడా, మీ ఎముకలన్నీ కూడా కరిగిపోయినప్పటికీ కూడా నేను తిరిగి మిమ్మల్ని పుట్టిస్తాను అంటున్నాడు. ఎందుకంటే మనము ప్రతి విషయానికి కూడా సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మనల్ని ఎవరు పట్టించుకోరు మహాశైలారు, ఎవరు పట్టుకోరు కూడా. ఇక్కడ మనం ఎన్ని తప్పులు చేసినా, మన శరీరాన్ని ఏ విధంగా మనము బాధ పెట్టి మరి నాశనం చేసుకున్నా ఇక్కడ ఎవరు మనల్ని ప్రశ్నించరు. కానీ ప్రశ్నించే సమయము మరణానంతరం ఉన్నది. మరణానంతరము దైవం మనల్ని లేపి అన్ని కూడా ప్రశ్నించే సమయం ఒకటి రానున్నది. అందుకనే మనిషిని తిరిగి పుట్టిస్తాడు దైవం. మరి దైవం ఇంకా చెప్తున్నాడు, నీవు ఏమీ కానప్పుడే నిన్ను పుట్టించాను కదా. ఒక్కసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించడం ఏదైనా కష్టమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. దైవము మనల్ని పుట్టించాడు, ఏమీ కూడా కావు మనము. అలాంటప్పుడు దైవం మనకు ఈ ఉనికిని ప్రసాదించాడు. అలాంటప్పుడు మరొకసారి పుట్టించడం ఆయనకు కష్టమవుతుందా? ఎంత మాత్రం కూడా కష్టం కాదు. దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే నన్ను కలుసుకోవడానికి తిరస్కరిస్తారో వారే ఇటువంటి వంకలు పెడుతుంటారు. తిరిగి మనం పుడతామా? ఎవరు చూసొచ్చారు? ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము. ఉన్న 4 రోజులు బాగా ఆనందంగా గడపాలి, సుఖాలు అనుభవించాలి. ఈ విధమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడతారు? మరణానంతరం జీవితం ఒకటి ఉన్నది, ప్రభువు ముందు మనం నిలబడాలి, సమాధానం చెప్పుకోవాలి అన్న భయము, భీతి లేని వాళ్ళే ఈ విధంగా ఈ ప్రపంచం యొక్క సుఖాల వెంట మరి పరుగులు తీస్తుంటారు. కానీ మహాశైలారా, ఒక దైవభీతి పరుడు, ఆలోచన పరుడు,
తెలివితేటలు గలవాడు ఏం చేస్తాడు? రాబోయే దినాన్ని గురించి ఆలోచన చేస్తాడు. ఆ రాబోయే దినము మన మరణానంతరం ఉంటుంది మహాశైలారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల ఆలోచన చేసి మన జీవిత దృక్పథాన్ని, జీవన గమనాన్ని మార్చుకునే ఆ శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. వాకిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.